ఫ్రెండ్స్, OnePlus Nord సిరీస్లో ఒక కొత్త మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ పేరు OnePlus Nord 2T 5G. సో ఈ మొబైల్ని మన ఇండియాలో ఈ నెల 19th అయితే లాంచ్ చేయబోతున్నారు. మే 19th 4 PM అయితే లాంచ్ ఈవెంట్ అయితే ఉంటుంది. సో మన ఇండియాలోనైతే లాంచ్ చేయబోతున్నారు ఈ మొబైల్ని అయితే. సో ఈ వీడియోలో ఈ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎంత ప్రైస్లో తీసుకురావచ్చు అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ని యూజ్ చేశారు చుట్టూరుగా, అండ్ ఫ్రంట్ సైడ్ కోర్నింగ్ గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మిడిల్లోనైతే OnePlus వాళ్ళ లోగోనైతే ఉంటుంది. అండ్ కెమెరా సెటప్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. రెండు రౌండ్గానైతే కెమెరాస్ అయితే మీకు కనబడుతుంటాయి. ఫస్ట్ దాంట్లో ఒక కెమెరా ఉంటుంది, కింది దాంట్లో 2 కెమెరాస్ అయితే ఉంటాయి అండ్ 2 LED ఫ్లాష్లు అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ పంచోల్ కెమెరాతోనైతే వస్తుంది అండ్ ఈ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.43 inches అయితే ఉంటుంది. ఇది ఫుల్ HD+ రెజల్యూషన్తో వస్తున్న ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఇక్కడ 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చుంటే బెటర్ ఉండేది, ఎందుకంటే వీళ్ళు ఎట్లయినా 30,000 వరకు అయితే ప్రైస్ అయితే పెడతారు. ఆ ప్రైస్లో కానివ్వండి, అంతకన్నా తక్కువ ప్రైస్లో కానివ్వండి, అదర్ కంపెనీస్ 120Hz రిఫ్రెష్ రేట్తోనైతే మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నాయి విత్ AMOLED డిస్ప్లేస్తోనైతే. వీళ్ళు ఇక్కడ 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చుంటే బెటర్ ఉండేదని నాకైతే అనిపించింది. అండ్ HDR10+ సపోర్ట్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. సో సౌండ్ క్వాలిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో MediaTek Dimensity 1300 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. ఇది 6 nanometer బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. సో ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో పర్ఫార్మెన్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ UFS 3.1 స్టోరేజ్కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.2కి సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాలో చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. 50 MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. IMX766 సెన్సార్ని అయితే యూజ్ చేశారు అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో వీడియోస్ అయితే చాలా స్టేబుల్గానే అయితే వస్తాయి. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 2 MP మోనోక్రోమ్ కెమెరా అయితే ఇచ్చారు. మీరు ఈ కెమెరాను యూజ్ చేసుకుని బ్లాక్ అండ్ వైట్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ పంచోల్ కెమెరా ఉంటుందన్నాను కదా, అందులో 32 MP కెమెరా అనేది ఇచ్చారు. IMX615 సెన్సార్ని అయితే యూజ్ చేస్తారు. సో ఫ్రంట్ సైడ్ కూడా వీడియోస్ అండ్ ఫొటోస్ క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది. సో ఇది ఈ మొబైల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ ఈ మొబైల్లో 4500 mAh బ్యాటరీ పవర్ అయితే యూజ్ చేస్తారు అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ మొబైల్ అయితే. సో సూపర్ ఫాస్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఈ మొబైల్ కొంటే మాత్రం మీకు ఛార్జింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్లో అలర్ట్ స్లైడర్ అయితే బ్యాక్ అయితే తీసుకొచ్చారు. OnePlus Nord సిరీస్లో ఏ మొబైల్ కూడా ఈ అలర్ట్ స్లైడర్ అయితే ఇవ్వలేదు. ఈ మొబైల్కి ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు OnePlus Nord సిరీస్లో లాంచ్ చేసిన అన్ని మొబైల్స్ కంటే ఈ మొబైల్ బెటర్ ఉంటుందని అయితే చెప్తున్నారు. సో చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో ఈ మొబైల్ అండ్ ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారని అయితే. డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 6కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, వీళ్ళు ఈ మొబైల్లో SD కార్డ్కి సపరేట్ స్లాట్ అయితే ఇవ్వడం లేదు. సెకండ్ స్లాట్లోనే మీరు డిసైడ్ అవ్వాలి, మీరు మెమరీ కార్డ్ పెట్టుకుంటారా లేకుంటే సిమ్ కార్డ్ పెట్టుకుంటారని అయితే. సో ఇవి OnePlus Nord 2T 5G మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ మీకు క్లారిటీ అయితే ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండొచ్చని మీకు డౌట్ అయితే రావచ్చు. రీసెంట్గానే ఈ మొబైల్ని వేరే కంట్రీస్లో లాంచ్ చేశారు. అక్కడి ప్రైస్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 30,000 అయితే పెట్టారు. సో నేను కూడా దగ్గర అదే ప్రైస్ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండర్ 32,000లో తీసుకురావచ్చు అని అయితే అనుకుంటున్నాను. సో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మొబైల్ ప్రైస్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది గైస్ ఈరోజు ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అని అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే మాత్రం చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి వెళ్ళండి. ఈ వీడియోకి 100 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. అండ్ గైస్, మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే మాత్రం ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకెన్నో చేయడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ గైస్, ఈ మొబైల్ని లాంచ్ చేశాక నేను ఒక సపరేట్ వీడియోని అయితే చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను, ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారో అండ్ ఆ ప్రైస్లో మీరు ఈ మొబైల్ని తీసుకోవచ్చా లేకుంటే దీనికన్నా బెటర్ మొబైల్ ఇంకేదన్నా ఉందని అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడ నుండి ఫాలో అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.